హాయ్. అందరూ బాగున్నారా? నేను చిన్న విషయాన్ని చెప్దామనుకుంటున్నాను. మీ లైఫ్‌లో ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి కొలీగ్స్ అవని, ఫ్రెండ్స్ అవని, తర్వాత ఇంకేదైనా మీ రిలేషన్‌షిప్ ఎవరైనా మీకు బాధపెట్టి ఉంటే గివ్ అప్ చేయండి. మీకెవరైనా వాళ్ళు గివ్ అప్ చేస్తే మీరు కూడా వదిలేసేయండి వాటిని. దాన్ని పట్టుకొని అలా వెతుకులాట ఆడొద్దు. హ్మ్. సో, మీరు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి, ఇబ్బంది పడుతూ, మీ ధైర్యాన్ని మీరు కోల్పోతూ ముందుకు వెళ్ళలేరు. ఎవ్వరు మిమ్మల్ని ఫ్రెండ్స్ వద్దనుకున్నా, రిలేటివ్స్ వద్దనుకున్నా, మీ పేరెంట్స్ అయినా ఇన్ కేసు ఏదో ఒక విషయంలో మీకు అంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ముందుకు వెళ్ళండి. గడిచిన దాన్ని వెంట పట్టుకొని బా బాధపడే కంటే దాన్ని విడిచిపెట్టేసి మన ఫ్యూచర్‌లో మనం ఎలా ఎదగాలి? మనల్ని అన్న ప్రతి ఒక్కరికి కూడా మనం ఎలాంటి ఆన్సర్ చూపించాలి? మనం బ్రతికి, మనం హ్యాపీగా ఉండి, ఒక పొజిషన్‌లోకి వెళ్ళి, వాళ్ళకి మనం ఎలా చూపించాలి మన లైఫ్‌ని అని మీరు ఆలోచించండి. అప్పుడు మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వద్దనుకున్నారో, ఏ పర్సన్ అయితే మిమ్మల్ని అవాయిడ్ చేశారో, మీకు పెయిన్ ఉంటది. డెఫినెట్‌గా పెయిన్ ఉంటది. ఉండదని నేను చెప్పను. కానీ ఆ పర్సనే మీ మీ మిమ్మల్ని ఎందుకు మిస్ అయ్యామా అని ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయ్యేటట్లుగా మనం చేయాలి మన లైఫ్‌లో. అంతేకానీ వాళ్ళు మనల్ని విడిచిపెట్టేశారు కదా అని మీరు కూడా అదే రీతిగా బాధపడుతూ డ్రింక్ హ్యాబిట్సు, స్మోక్ హ్యాబిట్సు ఇలాంటివన్నీ మీరు పట్టుకొని వేలాడొద్దు. ఓకేనా? చక్కగా మంచి లైఫ్‌లోనికి వెళ్ళండి. అప్పుడు బావుంటారు మీరు. హ్మ్. ఎంతసేపు ఇదంతా మీరిలా ఎన్ని రోజులని మీరు సఫర్ అవుతారు. మీ హెల్త్ పోతది. మీ జాబు పోతది. తర్వాత మీ ఫుడ్ మీరు తినరు సరిగ్గా. ఆలోచనలో ఉంటారు. ఇంకా మోరు బ్యాడ్ హ్యాబిట్స్‌లోకి వెళ్తారు. సో, వాళ్ళు విడిచిపెట్టేసే వాళ్ళు బానే ఉంటారు. కోల్పోయింది, నష్టపోయింది మీరే కదా! సో, దాన్ని మనం విడిచిపెట్టేసి, దేవుడి మీద భారం పెట్టేసి ముందుకు వెళ్ళండి. మీ లైఫ్ ఎంత బావుంటుందో ఒక్కసారి ఆలోచించండి. థింక్ చేయండి. నేనెందుకు ఒక పర్సన్ గురించి మొత్తం నేను విడిచిపెట్టుకోవాలి? నా లైఫ్‌ని ఎందుకు నేను సాక్రిఫైస్ చేయాలి? నాకు చాలా గోల్స్ ఉన్నాయి కదా! నేను దానికి రీచ్ అవుతాను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో డెఫినెట్‌గా సక్సెస్‌ఫుల్. మీ లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా మంచిగా ఉంటది. ఓకేనా? ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.